నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పెండ్రిరమ సురేష్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఆర్థిక ఎదగాలని ఇందిరా మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకంలో మీ సేవ, స్టిచింగ్ సెంటర్, క్యాంటీన్, డైరీ, కోల్డ్ స్టోరేజ్, మిల్లెట్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, తెలంగాణ పిండి వంటలు, ఫిష్ స్నాక్స్, ఫుడ్ ట్రాక్స్, బోటిక్స్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, వార్డు కౌన్సిలర్ వికే రవి, మెప్మా ఆర్పిస్, ఓబీస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పథకాలలో మహిళల గురించి ముఖ్యంగా మహిళా శక్తి క్యాంటీన్లో తీసుకోవడం జరిగింది. మహిళలు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరన్న నమ్మకంతో అన్ని పథకాలు కూడా మన మహిళలకే సంబంధించినవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అమలు దిశగా వెళ్ళినాయి. ఉన్న వాటికి కూడా మీ సేవా కేంద్రాలు కానీ, గేదెల యూనిట్స్ కానీ, షాపింగ్ యూనిట్స్ కానీ, టైలరింగ్ కానీ, శక్తి క్యాంటీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళలు గ్రూప్స్ ఉన్నదంటే గ్రూపులు కూడా మహిళల ద్వారానే రన్ అవుతున్నాయి. అవి లక్షలలో కూడా పెట్టుబడులు మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మళ్ళీ కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు యూనిట్స్ కూడా ఎవరైతే యాక్టివ్గా ఉండి, సరే సభ్యులు అందరూ ఉంటారు కానీ ఒక గ్రూప్లో ఒకరు కట్టకపోయినా కానీ ఆ గ్రూప్కి మళ్ళీ లోన్ వచ్చే అవకాశం ఉండదు. కనుక ఈ క్యాంటీన్లలో అలా కాకుండా మీ గ్రూప్లలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో, ఎవరైతే నడపగలుగుతారో వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకోవాలని, అంటే వాళ్ళకి అవగాహన, భయంతో వీళ్ళు మేము చేయగలుగుతామా ఇది అని అంటే మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, అందులో సబ్సిడీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా వర్తిస్తాయి. కనుక అలాంటి వాళ్ళని తీసుకొని మీ యూనిట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళను మీ సహకారం కూడా వాళ్ళకి ఇస్తూ, మేమున్నాము, మీకు ఇట్లా ఈ అవకాశం ఉంది, సబ్సిడీ ఉంటుంది, మీరు చేసుకోగలుగుతారన్నట్టు వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ సభ్యుల పేర్లు, వివరాలు తీసుకొని ఇప్పుడు మనకు అప్లికేషన్స్ తీసుకుంటే దాంట్లో కూడా ఫైనల్గా మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ వస్తుంది అన్నది ఇంకా మనకి ఏమీ వివరాలు రాలేదు. దాన్ని బట్టి ఆ మీ సేవా కేంద్రాలలో కానీ, శక్తి క్యాంటీన్లలో కానీ ఎన్ని క్యాంటీన్స్ వచ్చినా కానీ వాళ్ళకి మనం ఒక గ్రూప్ వైజ్గా తీసుకొని, ఏ గ్రూప్లో నుండి తీసుకున్నా ఒక గ్రూప్గా వాళ్ళని క్రియేట్ చేసి రన్